హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమం. ఈరోజు మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్లో ది బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక ప్లేస్ చెప్పచ్చు, అదే టీ గ్రిల్. 12 సంవత్సరాలుగా కస్టమర్లు చాలా హ్యాపీగా వాళ్ళ కడుపు నింపుతూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ అందిస్తూ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టీ గ్రిల్లో ఉన్నాం. సో మనతో పాటు షెఫ్ పరమేష్ గారు ఉన్నారు. సో ఇక్కడ ఫుడ్ ఎందుకు అంత ఫేమస్, సో పీపుల్ ఎక్కువ ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే బికాస్ ఆఫ్ ద టేస్టా లేదంటే వీళ్ళు చూపిస్తున్న అభిమానమా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? సో ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడే అనిపిస్తుంది కడుపు నిండా తినాలనిపిస్తుంది టీ గ్రిల్కి వస్తే. సో నాకే కాదు చాలా మందికి. సో మీ బికాస్ ఆఫ్ మీ ఫుడ్ టేస్ట్గా ఉండడం వల్ల ఎక్కువ కస్టమర్లు పెరిగారా? అది కూడా ఉంది. హాస్పిటాలిటీ బాగుందా ఏంటి? ఇక్కడ అంబియన్స్ కూడా మంచిగా ఉంటుంది. మనం చేసేది కూడా ఏంటంటే గ్యాస్ లేకుండా ఈ కట్టెల పొయ్యి మీదనే మనం అన్ని రెడీ చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద కూడా వండి ఒకవేళ గ్యాస్ లేకపోయినా అందిస్తున్నాం మేము. దాని స్పెషాలిటీ ఏ సీజన్ ఏదైనా సిచ్యువేషన్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కస్టమర్లకు మాత్రం మేము కడుపు నిండా మంచి ఫుడ్ పెడతాం అంటున్నారు, అంతే కదా? అవునండి. సో బంద్ చేసాం, గ్యాస్ లేదు, రావద్దు, ఇట్లాంటివి లేదు, అట్లా ఉండదు అది. సో టీ గ్రిల్కి వస్తే హ్యాపీగా తిన్నామా వెళ్ళామా. సో మీరు 12 years నుంచి ఇక్కడ చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు పీపుల్కి. సో ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఎలా అంటే ఇక మాకు రెగ్యులర్ రొటీన్. సో ఈరోజు మా ఆడియన్స్ కోసం ఏమని చూపించబోతున్నారు? గోంగూర ఫిష్. గోంగూర ఫిష్ ఫిష్ కర్రీ. గోంగూర ఫిష్ కర్రీ. వావ్. అంటే ఇప్పటివరకు మనం మటన్ గోంగూర, చికెన్ గోంగూర అలా చాలా మందికి తెలుసు. అంటే చేపలతో గోంగూర కర్రీ. సో ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి కావాలి చూద్దాం. ఫిష్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మైదా, కార్న్ఫ్లవర్, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆయిల్, గోంగూర. సో గోంగూర ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అయితే అసలైంది ఇప్పుడు సిస్టమ్ ఏంటి, ప్రొసీజర్ ఎలా తయారు చేయాలి, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే మేము కూడా మా వాళ్ళు కూడా చూసి నోట్ చేసి పెట్టుకోండి ఎప్పుడు ఏమేస్తున్నారు అనేది, అది మాత్రం మస్ట్ మనకి. మనం ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ మనం ఈ ఫిష్ను మంచిగా కట్ చేసి బోన్లెస్ కావాలి. దీన్ని మనం మంచిగా కడిగి పెట్టుకొని శుభ్రంగా పెట్టుకొని ఇలా వేసుకోవాలి. మన దీనిలో చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే కొర్రమేను అని తీసుకోవచ్చు, బాషా ఫిష్ అని ఉంటాయి. ఈ రెండే మెయిన్. ఓకే. అయితే మనం ఏంటంటే బాషా ఫిష్ తీసుకుంటున్నాం, ముళ్ళు తక్కువ ఉంటుంది. మ్యారినేట్ చేసేది ఉంది దీని. మ్యారినేట్ అంటే మనం కోటింగ్ చేయాలి. అదే చికెన్ మటన్ ఎలా తయారు చికెన్ చేసుకుంటాం మాక్సిమం అలాగా. ఇది 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మిర్చి పౌడర్ ఒక 1/2 teaspoon. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో మనం మైదా ఒక 1/2 స్పూన్, ఇది కార్న్ఫ్లవర్ ఒక 1/2 స్పూన్, ఇది ఒక 1/2 స్పూన్. ఇది ఎగ్ కూడా ఒక 1/2 వేసుకోవచ్చు. మొత్తం అంటే 1/2 ఎగ్ వేసుకోవాలి. మొత్తం అవసరం లేదు. ఒక ఎగ్ తీసి దాన్ని బాగా బస్ మనం ఏంటంటే దీన్ని మొత్తం మ్యారినేట్ చేసుకుని కొంచెం కలపాలి. ఒక ముళ్ళు లేని చేప తీసుకున్నాం, మీరు కొరమైనా తీసుకోవచ్చు లేదా వేరే చేప ఏమైనా ముళ్ళు తక్కువ ఉండేది. బోన్లెస్ కావాలంటే ముళ్ళు మొత్తం తీసేయాలి. సో దాంట్లో మనం మ్యారినేట్ చేస్తున్నాం, లైక్ చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తాం అలా చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ వేసాం, 1/2 egg, కార్న్ఫ్లోర్, మైదా, కారం ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇట్లా మనం సాల్ట్ కూడా ఉప్పు కూడా వేసుకోవాలి. సో మళ్ళీ తర్వాత వేస్తామా సార్? ఇదేనా? మళ్ళీ తర్వాత వేస్తాం. మనం దీన్ని గోంగూరతో చేసేది ఉంది దాంట్లో. మనం దీన్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఎంత ఉప్పు వేసారో అది జాగ్రత్తగా ఉప్పు పెట్టుకోండి, ఎందుకంటే బ్యాలెన్స్ కావాలి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువైందంటే ఉప్పుగా ఉంటుంది. ఫిష్ మనం ఒక 1/2 kilo తీసుకుని ఉంటామా? 250 grams, 1/2 kilo తీసుకున్నాం. ఒక 500 grams తీసుకున్నాం. ఎన్ని కట్టలు గోంగూర తీసుకోవాలి? ఒక 2 కట్టలు గోంగూర సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది మ్యారినేట్ చేసాము. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టి మనం దీన్ని తీసుకున్నాము. సో ఇలాంటి డిఫరెంట్ కడాయిలు అయితే ఇలాంటి ప్యాన్ అనుకోండి తొందరగా కుకింగ్ అవుతుంది. సో హోటల్స్లో ఎక్కువగా ఇలాంటి ప్యాన్లో వాడుతుంటారు. అచ్చా, మనం డీప్ ఫ్రై చేస్తున్నామా? డీప్ ఫ్రై చేస్తాం. ఓకే. అంటే ఫిష్ ఏంటంటే డీప్ ఫ్రై చేసేసి మనం పక్క పెట్టుకుంటాం. ఇప్పుడు మనం అలా కాడ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవ్వాలన్నా కూడా
మన గోంగూర గ్రేవీ కూడా మనం తయారు చేసి పెట్టుకుంటాం. అప్పుడు రాగానే ఆల్టర్నేట్ అట్లా మిక్స్ చేసి మనం అంటే గోంగూర మంచిగా గరం చేసి దీన్ని వేసి ఇచ్చేస్తాం. యాక్చువల్గా హోటల్లో ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అలా చేసి చూపిస్తున్నారు మనకి. అండ్ టేస్ట్ కూడా హోటల్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పట్టేయచ్చు మనం. ఇప్పుడు కాకపోతే దీంట్లో ఏంటంటే మనం టేస్టింగ్ సాల్ట్ చైనీస్ సంబంధించింది కాదు, టేస్టింగ్ సాల్ట్ అనేది ఉండదు, ఓన్లీ గరం మసాలా ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఇది ఇండియన్ స్టైల్. కాకపోతే టెస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. అవునవును, చైనీస్ దాంట్లో వేస్తేనే బాగుంటుంది. ఇంకా దాంట్లో వేసే ఇండియన్కి అవసరం లేదు. మనం వేస్తే దీంట్లో గరం మసాలా వేసుకోవచ్చు. మేమైతే వేయలేదు, కావాలంటే మీరు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో పర్టికులర్గా ఎక్కువగా స్టూడెంట్స్, ఎంప్లాయీస్ వాళ్ళే ఎక్కువగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడం వాళ్ళు ఎక్కువ ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు? ఎక్కువ బిర్యానీలా లేకపోతే వేరే? బిర్యానీ వాళ్ళు వచ్చంటే వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయరు. వాళ్ళు బిర్యానీ తినేసి రకరకాల బిర్యానీలు వాళ్ళు కొంచెం లెస్ స్పైసీ, వాళ్ళు కొంచెం ఉండాలి, స్పైసీ తక్కువ ఉండాలి. బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కారం తగ్గించుకోవడం బెటర్. కాకపోతే మన టీ గ్రిల్ ఏంటంటే కొంచెం కబాబ్స్ ఫుల్ స్పైసీ ఉంటుంది. ఇక్కడ ఫేమస్ బాగా ఎక్కువగా సేల్ అయ్యేది కబాబ్స్. బిర్యానీతో పాటు పార్సిల్ సర్వీసులో ఎక్కువగా ఏది సార్ ఇక్కడ మనకి? పార్సల్స్ అన్నీ వెళ్తాయి. స్విగ్గీ వచ్చిన కానీ ఫుల్ అండి. స్విగ్గీ బాగా వెళ్తుంటుంది. మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం రెస్ట్ తక్కువ ఉంది, కానీ ఈవినింగ్ వస్తే సాయంత్రం పూట బాగా చాలా రెస్ట్. ఈ అంబియన్స్ ఇప్పుడు బయట కూర్చోనికి బాగుంటుంది కనుక ఈవినింగ్ చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఎలా అయిపోయిందంటే టీ గ్రిల్లో మంచి టేస్టీ ఫుడ్ ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చింది ఆడియన్స్కి. సో ఎక్కువసేపు అంటే మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచడం అలా ఏం అవసరం ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. అంటే ఫిష్ కాబట్టి తొందరగానే మ్యారినేట్ అవుతుంది. డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మిగతా ఆయిల్ తర్వాత వేరే కర్రీలకు వాడుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్కి మాత్రమే. అవును. సో మసాలా మొత్తం ఆ చేపలకు పట్టేటట్టుగా కలిపారు కాబట్టి అవి డీప్ ఫ్రై చేసుకుంటుంటే ఈజీగా. సూపర్. ఏదో ఫిష్ పకోడా చూసినట్టు. ఫుల్ ఫ్లేమ్ మీద చేసేది సార్, మీడియం పెట్టుకోవాలా? ఇది ఇప్పుడు ఈ ఇంట్లో అయితే మాత్రం ఫుల్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు మా హోటల్స్లో కనుక అంటే మనం ఆయిల్ని బట్టి ఎంత ఆయిల్ వేస్తున్నాము దాన్ని బట్టి ఆయిల్ ఉంటే ఈజీగా తొందరగా అవుతుంది. ఇంట్లో అయితే పెద్ద ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాలి. అంటే ఇప్పుడు బయట మన హోటల్స్లో కనుక పెద్దగా ఉంటే కనుక చిన్నదాని మీద చేయాలి. బాగా వేగాలి, బ్రౌన్ కలర్. సో గోంగూర ఫిష్ కర్రీ తయారు చేస్తున్నాం. ముందుగా మనం గోంగూర ఇంకా స్టార్ట్ చేయలేదు దానికి సంబంధించి. సో ఫిష్కి సంబంధించి మ్యారినేట్ చేస్తాం, తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఒక 5 minutes ఫ్రై చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇంట్లోనే కావాలి. మనం అంటే ఫిష్ కనుక ఇది కోటింగ్ చేసింది కనుక కలుపుతుంటే ఇరిగిపోతుంది. దానివల్ల మనం దీన్ని ఎక్కువ దాంట్లో వేసి కలపద్దు. మీరు చేస్తుంటే పర్ఫెక్ట్గా అవుతున్నాయి, మాకైతే ఇరిగిపోవడం లేదా ముక్కలు అయిపోవడం. అవునవును. సో ఉప్పు కారం అన్నీ వేసి కలిపి వేస్తున్నామేమో, ఆ స్మెల్లే సూపర్గా ఉంది, బాగా వేగి. సరే, ఇది ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే గోంగూర అది ఏంది అనేది ఇప్పుడు అంతా చెప్తాను. భార్గవ్ గారు, ఇప్పుడు మనం సెకండ్గా ఎట్లా అయింది అనేది నెక్స్ట్ గోంగూర ప్రొసీజర్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేదా, కొంచెం మ్యారినేట్ చేసి చేపలు అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. స్మెల్ అయితే అదిరిపోతుంది, డైరెక్ట్ ఇలాగైనా తినేసిన హ్యాపీగా ఉన్నట్టుంది మనకి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ వాడచ్చు కానీ ఇప్పుడు నేను వాడతాను కానీ. అవును, వాడచ్చు. అది ఇప్పుడు మనం ఇట్లా మనం వెల్లుల్లి చిన్న ముక్కలుగా ఫస్ట్ మనం ఇది వేస్తాం. మ్యారినేషన్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాం. సో ఇక్కడైతే వెల్లుల్లి, గోంగూరలో వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకున్నా తింటుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ కూడా వేస్తారు, కొంచెం ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్.
ఇండియన్ ఐటెంలో కంపల్సరీ ఉల్లిపాయ కంపల్సరీ అవసరం. అలాగే వెల్లుల్లి కూడా. వెల్లుల్లి కూడా బాగా వేగాలి, కొంచెం వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఇది బౌల్స్ పెట్టి కూడా తొందరగా వేగడం అనేది ఉంటుంది. సో అది పర్ఫెక్ట్గా వేడెక్కితే బౌల్ బాగా తొందరగా వేగిపోతాయి. ఇట్లా మనం పసుపు యాడ్ చేయాలి కొంచెం. ఆయిల్ బాగా వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు, హల్దీ యాడ్ చేస్తాం. తర్వాత మిర్చి పేస్ట్ అండి, పచ్చిమిరపకాయల పేస్ట్. అంటే ఇది పచ్చికారం అంటారు. పచ్చికారం. గోంగూర అండి, మనం మంచిగా కట్ చేసి పెట్టాం, చిన్న కట్ చేసి పెట్టాం అన్నట్టు. మనం వేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ పర్ఫెక్ట్గా బాగా వేగిపోవడం వల్ల గోంగూరతో కలిసిపోయాయి. అవును, కనిపించద్దు అన్నట్టు అవి గ్రేవీ లాగా. సిమ్ మీద పెట్టాను కొంచెం, ఎందుకంటే వేగింది కొంచెం. మనం నెక్స్ట్ ఏంటంటే కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ పేస్ట్ బాగా వేసాం. తర్వాత మ్యారినేట్ చేసినప్పుడు కారం వాడాం. తర్వాత కొంచెం సాల్ట్, దీనికి తగినంత. ఇప్పుడు మనం దానికి తగినంత వేసినాం, దీనికి తగినంత, దీని తగ్గట్టు వేసాలి బస్. పర్టికులర్గా ఈ కర్రీ రైస్లో బాగుంటుందా, చపాతీలు? రైస్లో బాగుంటుంది. రైస్కి బాగుంటుంది. కొంచెం స్నాక్ ఇప్పుడు మనం ఎట్లా అంటే వాళ్ళు ఎలాగంటే అలాగన్నట్టు. ఒక కస్టమర్లు కూడా ఏం చేస్తారంటే కొంచెం గ్రేవీ అంటే గ్రేవీ, లేదు డ్రైగా డ్రై అంటే అట్లా వెట్గా ఏ రకంగా అంటే ఆ రకం అడుగుతారు వాళ్ళు కూడా. అంటే మనం ఇలా తినాలి, మన వాళ్ళు మన కెప్టెన్స్ వెయిటర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చెప్తారు అన్నట్టు మనకి ఇలా కావాలి అలా కావాలంటే ఆ టైప్లో ఇస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ట్రై చేయొచ్చు వచ్చినప్పుడల్లా. అట్లా ఉంది. అంటే ఇప్పుడు మంచిగా గ్రేవీ టైప్ అయిపోయింది. కొంచెం మనం దీంట్లో కొంచెం వాటర్ పోసి ఉడికిస్తాం, కొంచెం వాటర్తో ఉడికిద్దాం. గోంగూర నుంచి వాటర్ వస్తుంది కానీ అదంతా మగ్గింది కాబట్టి ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఫుడ్ కరెక్ట్గా చాలా ఇష్టంగా టేస్టీగా వండుకోవాలి అంటే దగ్గరుండి మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు కిచెన్ నుంచి బయటకు వెళ్ళాలి. ఏదో వేరే చోట టీవీ పెట్టుకొని చూస్తూ వచ్చి ఇక్కడ కలిపి అక్కడ చూసి ఇక్కడ చూస్తే ఎక్కడో చోట పప్పులు కాలేస్తాం. సో పరమేశ్వర్ గారిని చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం ఆయన కలుపుతూనే ఉన్నారు అండ్ ఏది కావాలంటే అది వేస్తున్నారు దాంట్లో. చూసారు కదా ఇప్పుడు మంచిగా థిక్ గ్రేవీలో వచ్చింది. మనం దీంట్లో మనకు కావాల్సి ఉంటే ఇంకొంచెం వాటర్ అన్నీ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం గ్రేవీగా ఉండాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు లోపల చేసేటప్పుడు ఏంటంటే మేము అన్ని ఆల్టర్నేట్ ఉంటుంది, టమాటా ప్యూరీ అది అన్నీ ఉంటాయి అన్నట్టు. మనకి ఏది తక్కువ ఉన్నా కూడా మనం ఆల్టర్నేట్ టక్కడా చేసి వేసుకుంటాం, యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకున్నాం, కొంచెం గ్రేవీగా వాటర్. మనకి ఏంటంటే మన ఫిష్ అంతా దాంట్లో మునగాలన్నట్టు. అవును, ఫిష్ ఎక్కువగా పెట్టుకున్నారు. అదే కొంచెం ఫిష్ వేసిన తర్వాత కూడా ఉడికించాలి సార్. 2 minutes అసలు అవసరం లేదు నన్ను అడిగితే, లైట్గా. ఎందుకంటే ఉప్పుకారం పట్టుకుంటుంది ఆటోమేటిక్, మనం గ్రేవీలో లేగా వేసుకుంటాం కదా. సార్ అది గ్రేవీ రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ అది మొత్తం అయిపోయినట్టే, ఉడికింది పర్ఫెక్ట్గా. ఆకుకూరలు తొందరగానే ఉడుకుతుంది. అవును, అయితే మన ఫిష్ వేసుకుంటాం. ఇప్పుడు వేసేస్తున్నాం దాంట్లో. సో ఏదైతే మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో మన ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. మనం ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు.
ఆకుకూరలు అన్నీ చాలా మంచివే, కాకపోతే గోంగూర కొంచెం హీట్ అని తక్కువ తింటారు. అవునవునవును. కానీ కొన్ని అప్పుడప్పుడు ఇది కూడా తింటూనే ఉండాలి. గోంగూర మటన్ మీరు రెగ్యులర్గా తినే ఉంటారు కదా, ఈసారి టీ గ్రిల్కి వచ్చినప్పుడు గోంగూర ఫిష్ ట్రై చేయండి. ఓకే సరే అండి, అయిపోయింది. మనం బంద్ చేస్తాం. టేస్ట్ ముందు కళ్ళకి, ఆ తర్వాత ముక్కుకి, ఆ తర్వాత నోటికి. థ్యాంక్ యూ సార్. చూస్తుంటేనే అబ్బా అనిపిస్తుంది. సో చపాతీల్లో బాగుంటుందా, ఓన్లీ రైస్? చపాతీ రైస్ మీరు దేంట్లోనే తినొచ్చు. ఓకే. బిర్యానీ అంటే మనం తింటప్పుడు బిర్యానీలో కూడా, ఎందుకంటే ముక్కలు మీకు ఉంటే కనుక నోటికి రుచికరంగా ఉంటుంది. గ్రేవీ మనం దేనికైనా వాడుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా ఇట్లా గచ్చిబౌలి దగ్గరలో ఉన్న టీ గ్రిల్కి వచ్చారనుకోండి, హైదరాబాద్లో టీ గ్రిల్ ఒకటే ఉంది, వెరీ ఫేమస్. సో ఇటువైపు వచ్చినప్పుడు ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి గోంగూర చేపల కర్రీ. అబ్బా, పుల్లగా, కొంచెం స్పైసీగా, వెరీ టేస్టీగా అద్దరింది. నేను ఫస్ట్ టైం తినడం, అండ్ మీరు కూడా హ్యాపీగా గచ్చిబౌలి సైడ్ వచ్చినప్పుడు టీ గ్రిల్కి వచ్చి గోంగూర ఫిష్ కర్రీ అస్సలు మిస్ చేయొద్దు. అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో నిజంగా మీరు రోటీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు అంటున్నారు, కానీ నాకైతే డైరెక్ట్గా అలా పక్కన పెట్టుకొని స్పూన్తో తినేయాలనిపిస్తుంది. సో ఇది ఈరోజు మనం టీ గ్రిల్లో, మన గచ్చిబౌలి టీ గ్రిల్లో గోంగూర చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసాం. ట్రై చేయండి, కష్టమే, ఎందుకంటే వీళ్ళకి బాగా ఈజీగా చేయగలుగుతారు కాబట్టి. సో లేదు అంటే గచ్చిబౌలి టీ గ్రిల్కి వచ్చి హ్యాపీగా టేస్ట్ కూడా చేయండి. వేరే ఊరు వాళ్ళు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. ఇది ఈరోజు మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి కార్యక్రమంలో వేడివేడి గోంగూర చేపల కర్రీ మరో అద్భుతమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనిత.